వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. భార్యను కిరాతకంగా నరికి చంపిన భర్త అరెస్టు. నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టిన సిఐ శివకుమార్ రెడ్డి. అనంతపురం జిల్లా గాల్రదిన్నెలో పేదల గుడిసెలు కూల్చివేత. హైకోర్టులో స్టే ఉన్నా కూల్చివేస్తారా అని ప్రశ్నించిన గ్రామస్తులు. అమరజీవి పొట్టి శ్రీరాములు చిరస్మరణీయులు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంలో కొనియాడిన డిప్యూటీ సీఎం నారాయణస్వామి. తెలంగాణలో మహిళా రాజ్యం రాబోతుంది. మహిళల యుద్ధవేరి సభలో అనంత విష్ణుప్రభు వెల్లడి. 2 రోజుల క్రితం తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం బత్తలవల్ల గ్రామంలో భార్య పావనిని అతి కిరాతకంగా నరికి చంపిన భర్త కాటయ్యను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సిఐ శివకుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ దాదాపు 8 సంవత్సరాల క్రితం శ్రీ సిటీలోని ఓ మొబైల్ కంపెనీలో పనిచేస్తున్న కాటయ్యకు అదే కంపెనీలో పనిచేస్తున్న పావని పరిచయమైంది. దీంతో వారు ప్రేమించి పెద్దలను ఎదిరించి సూళ్లూరుపేటలోని చంగాలమ్మ గుడిలో పెళ్లి చేసుకున్నారు. వారిద్దరికీ కొడుకు కుమార్తె కూడా ఉన్నారు. కాటయ్య మందు ఇతర చెడు అలవాట్లకు బానిసై భార్యను కూడా ఉద్యోగానికి పోకుండా ఆపేశాడు. కాటయ్య తన వ్యసనాల కోసం అప్పుడప్పుడు కూలి పనులకు వెళ్తూ డబ్బులు సరిపోక భార్యను కొట్టేవాడు. ఇలా కొన్ని రోజులుగా ఆమెను వేధిస్తుండగా తాను పుట్టింటికి వెళ్లిపోయే ప్రయత్నం చేస్తుండగా ఆమె మెడపై కత్తితో 2 సార్లు దాడి చేయడంతో పావని కుప్పకూలిపోయింది. అనంతరం పైశాచికంగా తలపై మరో 2 సార్లు దాడికి పాల్పడడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అంటే కేసు వచ్చిందా విషయం? వచ్చింది కేసు కంప్లైంట్ నేమ్ కూడా వచ్చింది. ముఖ్యంగా వరదాయపాలెం మండలంలో బత్తలవల్లం గ్రామ హరిజనవాడలో 30/10/2023 ఉదయం 9 గంటల ప్రాంతంలో ఒక వివాహిత, ఆమె పేరు ఇరకం పావని, ఈ అమ్మాయికి 8 సంవత్సరాలు మ్యారేజ్ అయింది. ఆమె భర్త పేరు కాటయ్య. అయితే దీని మీద ఆ అమ్మాయిని ఆ భర్త హత్య చేశాడని కంప్లైంట్తో మనం ఆ 30వ తారీఖు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దానిలో భాగంగా భర్త అయిన ఇరకం కాటయ్యను ఈ దినం 8:30 గంటలకు అరెస్టు చేయడం జరిగింది. అంటే ఇతన్ని వరదాయపాలెం రాచకండ్రిగ బస్ స్టాప్ వద్ద అరెస్ట్ చేయడం, మీడియేటర్స్ సమక్షంలో అతని కన్ఫెషన్ రికార్డ్ చేయడం జరిగింది. ముఖ్యంగా అతను చెప్పిన వివరాల ప్రకారం అనంతపురం జిల్లా గాల్రదిన్నె మండలం కల్లూరు గ్రామంలో 4 సంవత్సరాల క్రితం పేదలు వేసుకున్న గుడిసెలను నేడు తెల్లవారుజామున కూల్చివేశారు. ఈ గుడిసెలపై హైకోర్టులో స్టే ఉన్నప్పటికీ కూల్చివేస్తారా అని గ్రామస్తులు ప్రశ్నించారు. కులం పేరుతో దూషించి దౌర్జన్యం చేసిన ఇటుకలపల్లి సిఐ నరేంద్రరెడ్డిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. హైకోర్టు ఆదేశాలను పట్టించుకొని సిఐ మీద తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. కడుపులో మంట
తిరుపతి జిల్లా కలెక్టరేట్లో ఘనంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఏపీలో సంక్షేమ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. భాష ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ఆద్యులు అమరజీవి పొట్టి శ్రీరాములు చిరస్మరణీయులని కొనియాడారు. స్థానిక కలెక్టరేట్లో ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉప ముఖ్యమంత్రి పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరణ గావించారు. లెక్కలేనటువంటి సంక్షేమ పథకాలు మనం ఈరోజు అమలు చేస్తున్నాం. తీసుకురావడం, కనీస ఆహార భద్రత ఇటువంటివన్నీ వాళ్ళకి కల్పించడం, వీటితో పాటు అభివృద్ధికి కొత్త నిర్వచనం కూడా ఈ ప్రభుత్వంలో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం ఏ గ్రామం వెళ్ళినా ఒక నాడు నేటి వల్ల అద్భుతంగా తయారైనటువంటి స్కూల్స్ కనపడతాయి. అదేవిధంగా గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, అదేవిధంగా హెల్త్ క్లినిక్లు, ఇంకా గోడౌన్స్ కూడా ప్రతి మనం తెలుసుకోగలుగుతున్నాం. విద్యార్థులు ఏ దేశంలో పోయినా రాబోయేటువంటి కాలంలో ఇంకొక దశాబ్దం తర్వాత చూస్తే చాలా పెద్ద పెద్ద కంపెనీస్ మన భారతీయులే CEO. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం జేసీ గారు, కలెక్టర్ గారు చాలా చక్కగా మాట్లాడినారు. పిఆర్ గారు కూడా, ఎందుకంటే ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడినప్పుడు బిడ్డలకు కూడా, చదువుకున్న పిల్లలకు కూడా అర్థం కావాలనే ఆ ఆలోచనతోనే తెలుగు భాష అన్ని భాషల్లో తెలుగు భాష లెస్సని శ్రీకృష్ణదేవ్ గారు చెప్పినట్టు మన ఆంధ్రప్రదేశాన్ని ఏ విధంగా విడదీసుకున్నారు, మనకి ఇండియాకి ఏ విధంగా స్వతంత్రం వచ్చింది, మన అనేకమైన భాషల్లో అనేకమైన కులాలతో జరిగినటువంటి మన ఇండియాలో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క భాష ఉంది. మన ఆంధ్రప్రదేశానికి తెలుగు భాష మనం నేర్చుకున్నాము. తెలుగు భాష అంటే మాతృభాష. ఈ తెలుగు రాష్ట్రానికి కూడా ప్రత్యేకంగా మనకు ఒక రాష్ట్రం కావాలి. ఇది తమిళనాడులో ముందు మనం అందరం తమిళనాడు నాలుగు కలిసి
తెలంగాణలో మహిళా రాజ్యం రాబోతుందని జై మహాభారత్ పార్టీ జాతీయ అధ్యక్షులు భగవాన్ అనంత విష్ణుప్రభు అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జై మహాభారత్ పార్టీ ఆధ్వర్యంలో మహిళా యుద్ధబేరీ సభ నిర్వహించారు. ఈ సభలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో 119 స్థానాల్లో మహిళా అభ్యర్థులను బరిలోకి దించనున్నట్లు విష్ణుప్రభు పేర్కొన్నారు. దేశంలో ఆడవాళ్లకు మేలు చేసే ఏకైక పార్టీ జై మహాభారత్ పార్టీ అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత విద్య, వైద్యం అందిస్తామని, సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని తెలిపారు. భూలక్ష్మి పథకం కింద ప్రతి ఒక్క మహిళకు 200 గజాల స్థలం ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. మహిళలను తల ఎత్తుకునేలా చేస్తామని, జై మహాభారత పార్టీ మహిళలకు పెద్దపీట వేస్తామని అనంత విష్ణుప్రభు స్పష్టం చేశారు. अल्लाह की कसम, भगवान की कसम, माता पिता का कसम, हम जीतने के बाद जो बोला मैं किस तरह से ये वाग्दान చేశామో అవి నిలబెడతాం. ये कसम करने का हमारा इरादा है. ये सेंसेशन दूसरे सारा देश में डॉक्टर मेजर सुल्ताना ये हैदराबाद के एमपी टिकट मैंने पहले ऐलान कर दिया है. कृपा करके सारा मिलके एक औरत को हैदराबाद से पार्लियामेंट में बिठाने से मेरा तमन्ना है. वो भी ये प्रोफेसर है एंडोक्रिन कॉलेज में. अगर ऐसा पार्लियामेंट में बैठे जिंदाबाद हैदराबाद कुछ दबाव कर सकते हैं, लेकिन इलेक्ट्रॉनिक वोटिंग मशीन में अंदर जाने రికార్డులకి వెళ్ళబోతున్నాం. 2 సంవత్సరాల ముందు నేను చెప్పాను మొత్తం 100% సీట్లు ఆడవాళ్ళకి ఇస్తాను మాట ఇచ్చాను. 119 సీట్లు ఆడవాళ్ళకి కొన్ని ఇచ్చాను ఇస్తున్నా. అది ఎప్పుడు 2029 వస్తుందో తెలియదు అనమాట. కానీ నేను ఇప్పుడే నిరూపించాను అనమాట. 119 సీట్లు ఆడవాళ్ళకి ఇస్తున్నా. దయచేసి ఆడవాళ్ళకి ఒక సైడ్ అయితే మిమ్మల్ని ఎవరు ఆపలేరమ్మా. ఎందుకంటే రాక్షసులను అంటే దుర్మార్గులను నాశనం చేయాలంటే అందరికి చెప్పుకొని ఓటేసి ఆడవాళ్ళ असुरों को शैतान लोगों को खत्म करने के लिए कई औरत लोगों में रज़िया सुल्ताना बनना पड़ा. इससे मैं क्या बोल रहा, औरत को अलग करने से औरत का सरकार ప్రస్తుత తెలంగాణ ఎన్నికల్లో 119 సీట్లు పోటీ చేస్తున్న విషయం మీకు ఆల్రెడీ చెప్పాము. అదే మాట ప్రకారము 119 సీట్లలో ఆడవాళ్ళు మాత్రమే పోటీ చేస్తారు. 100% ఆడవాళ్ళకే టికెట్ ఇస్తానని నేను మాట ఇవ్వడం జరిగింది. అదే ప్రయత్నంలో మొదటి విడత, రెండో విడత కలిపి దాదాపుగా 20 మంది మహిళలకు ఎమ్మెల్యే స్థానాలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా మిగతా 99 స్థానాలకు దశల వారీగా నవంబర్ 8వ తారీఖు వరకు మొత్తం సీట్లు మహిళలకు కేటాయిస్తా. నేనేం చెప్తున్నంటే జై మహాభారత్ పార్టీ తెలంగాణలో ఉండే ఆడవాళ్ళకందరికీ స్వాగతం పలుకుతుంది. అమ్మ మీరు ఎమ్మెల్యే అయ్యి ప్రజలకు సేవ చేయడం మీ ఉద్దేశం. ఆ రాజకీయ పార్టీ ఈ రాజకీయ పార్టీ టికెట్ దొరకలేదనో నిరుత్సాహపడకండి. జై మహాభారత్ పార్టీ మీకు అన్ని విధాలుగా సహకరిస్తుంది. ప్రతి ఇంటి నుండి ప్రతి గ్రామం నుండి ఆడవాళ్ళు ఎమ్మెల్యేలుగా పోటీ చేయండి. ఈ తెలంగాణని బాగు చేసి తెలంగాణలో మద్యపానాన్ని నిషేధం చేద్దాం. నేను భగవాన్ శ్రీ అనంత విష్ణు జై మహాభారత్ పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుని కాబట్టి మీకు అందరికీ నేను మార్గదర్శకంగా ఉండి అవకాశాన్ని సృష్టిస్తున్నా. దయచేసి రండి, మనం అందరం మునిగిపోయే తెలంగాణ రాజ్యాన్ని మళ్ళీ నిలబెడదాం. ఉచిత విద్య, ఉచిత వైద్యం సంపూర్ణంగా అమలు చేస్తామని జై మహాభారత్ పార్టీ మాటిస్తుంది. జై మహాభారత్ పార్టీ గెలిచిన తర్వాత నేను ఏవైతే చెప్తున్నానో ఈ ఎజెండా మాట తప్పకుండా తప్పకుండా అమలు చేస్తా. నా పేరు భగవాన్ శ్రీ అనంత విష్ణు. మాటంటే మాటే. తెలంగాణలో పూర్తిగా మద్యపాన బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం 3 పార్టీలు దొంగ పార్టీలే అని ముషిరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. ముషిరాబాద్ క్రాస్ రోడ్ వద్ద ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఏటీఎంలో 1,00,000 కోట్లు దాచుకున్నారని ప్రదర్శించి చూపించారు. కేసీఆర్ కుటుంబం ప్రజల సొమ్మును దోచుకున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ను అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ నాంది పలికిందని గుర్తు చేశారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని ఏ ఒక్కరికి కూడా ఉద్యోగం ఇచ్చిన దాఖలు లేవని దుయ్యబట్టారు. ప్రాజెక్టుల పేరుతో, ధరణి పేరుతో కేసీఆర్ కుటుంబం 10,000 ఎకరాల స్థలాన్ని కబ్జా చేశారన్నారు. ఒక సామాన్య మానవుడు బతికే పరిస్థితి లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వైన్స్ లిక్కర్ల పేరుతో కేసీఆర్ పేద ప్రజలను దోచుకుంటున్నారని అంజన్ కుమార్ యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. ये अपने कालेश्वरम अटम जाएगा अटम इनको भी नहीं छोड़ा, अपने कालेश्वरम भी नहीं छोड़ा, क्या ना उसका पैसा है अटम जा
केसीआर साहब का पैसा है अपना कालेश्वरम में जो लूटे ना वो पैसा बांट करना। ये केसीआर का पैसा ये लेने का है। తెచ్చిందెవరు, మెట్రో ట్రైన్ తెచ్చిందెవరు, ఔటర్ రింగ్ రోడ్ కట్టిందెవరు, బిహెచ్ఎల్, ఈసీఎల్, ఐడిఎల్, ఐఏ అన్నీ తెచ్చిందెవరు? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ తెస్తే ఈయన అదాని అంబానీలకు ప్రైవేట్ వాళ్ళకు అమ్మ పెట్టడానికి చేస్తున్నారు. ఎల్ఐసి కానీ మీరందరూ చూస్తున్నారు, మీ మీడియా సోదరులకు కూడా తెలుసు. ఈ యొక్క అందరూ కూడా విరక్తి చెందిపోయారు ఇలా అవినీతి మీద. అందుకోసం ఈ రానున్న నవంబర్ 30 తారీఖు నాడు ప్రజలందరూ కూడా ఈ ఫస్ట్ పట్ట ఈ రాక్షసి పాలనకు అంతం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మా ప్రియతమ నాయకు రాహుల్ గాంధీ కాంగ్రెస్ వాళ్ళ టైప్లు అని చేస్తున్నారు. ఏదేమైనా కానీ అందుకోసం ఈ రాష్ట్రంలో తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. అందరికీ కూడా బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా వచ్చేది నాయంగే కాలాదం లావుగా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నాడు. ఇచ్చిండా 2 కోట్ల ఉద్యోగాలు. ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చిండా. డబుల్ బెడ్రూమ్ రాలే, ఇంటికో ఉద్యోగం రాలే. నీళ్లు, నిధులు, నియామకాలను నీళ్లు వాళ్ళ ఇంటికే పోయినాయి, నిధులు వాళ్ళ ఇంట్లోకే. నిధులు అంటే నిధులు ఇదే ఏటీఎం, నియామకాలంటే పోస్టులు అన్నీ పవర్ఫుల్ అని ఇంట్లోనే ఉన్నాయి. వాళ్ళు ఉన్నారు ఎంత పోస్టులు అన్నీ అవన్నీ ఏంది అన్ని పవర్ రెవెన్యూ వాళ్ళ ఇంట్లోనే ఉంది. గుంచుతాడు జిహెచ్ఎంసీ ఏదైనా పర్మిషన్ అంటే అది వాళ్ళది. బౌలంతస్తాలు పర్మిషన్లు ఇస్తున్నారు, అందులో సగానికి సగం తీసుకుంటారు వాళ్ళు. ఈ కొండాపూర్, మాదాపూర్, తెల్లాపూర్ అక్కడ 10,000 ఎకరాలు కొడుకులు సంపాదించి పెట్టుకోరు. 10,000 ఎకరాలు ధరణి పేరు మీద అన్నీ లూటీ చేసిరు. ఎక్కడ చూస్తే అక్కడ దోచుక తిని పందికొక్కుల్లాగా మేసినటువంటి ఈ కుటుంబాన్ని అందరూ కూడా అనగారి మూలకే గుద్దాలని ఆలోచన ఉన్నారు. మీరు అందరూ చెప్తున్నాం, మేము తెలంగాణ గురించి పోరాడి తిన్నాం పార్లమెంట్ మెంబర్లుగా. ఈరోజు వివేక్ వెంకటస్వామి పార్లమెంట్ నిన్న కూడా బీజేపీలో ఉండే కదా. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం తహసీల్దార్ స్థాయి నుంచి డిప్యూటీ కలెక్టర్గా పదోన్నతి పొందిన గౌరీ శంకర్ని వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ గౌరీ శంకర్ మాట్లాడుతూ ఈ మండలానికి బదిలీ అయిన రోజు నుండి ఇక్కడ రెవెన్యూ సమస్యలు ఉన్నాయని, ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని విన్నాను. కానీ విధి నిర్వహణలో అది ఒక భాగం అనుకొని ఇక్కడికి వచ్చానన్నారు. ఈ మండలంలో నాయకులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ప్రజలు చూపిన ప్రేమాభిమానాలు, వారి సహకారంతో ఎన్నో సమస్యలను పరిష్కరించారని తెలిపారు. మండల నాయకులందరూ కూడా అంటే మంచి బాధపడుతున్న సమయంలో విమర్శించినందుకు కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు. ఎంతోమంది నా తెలియని నెంబర్తో కూడా నాకు వచ్చి అతను కంగ్రెట్ చెప్పి సార్ ఏంటి సార్ పలానా అని చెప్పి కంగ్రెట్ చెప్పడం జరిగింది. ప్లస్ నాయకులందరూ కూడా నేను చేసిన 1.5 yearలోన అందరూ సహకరిస్తూ నాకు తోచిన విధంగా అంటే ఈ పని అవుతుంది లేకపోతే లేదంటే వాళ్ళు అర్థం చేసుకొని ఎటువంటి ఇది లేకుండా మళ్ళీ ఏదైనా ఉంటే చెప్పండి సార్ అని చెప్పి రావడము మళ్ళీ నాకు తోచిన విధంగా చెప్పడం జరిగింది. నేనైతే ఈ మండలంలో ఎంత స్టేట్ అయినా సరే సంతోషంగా పనిచేయడం వల్ల విజయవాడ ఎన్నిసార్లు తిరిగినా ఇక్కడ అన్ని కష్టాలు ఉన్నా సరే ఓర్పుతో, సహనంతో, సంతోషంతో పనిచేయడం వల్ల నాకు అటువంటి పెయిన్ తెలియలేదు. ఈ మండలంలో చాలామంది వచ్చేటప్పుడు చెప్పారు చాలా కఠినంగా ఉంటుంది, చాలా ఎక్కువ ప్రాబ్లమేటిక్ మండలం అది అని చెప్పారు. కానీ నాకైతే ఇటువంటి నాయకులతో కానీ ప్రజలతో కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. ఎవరు వచ్చిన డిప్యూటీ కలెక్టర్గా ప్రమోషన్ రావడం మండలంలో అందరూ కూడా చాలా సంతోషంగా భావిస్తున్నారు. ఎందుకంటే సార్ వచ్చి సంవత్సరం కూడా పూర్తి కాకపోయినా ఆయన వచ్చిన రోజు నుంచి కూడా మంచి అంకిత భావంతో పనిచేస్తూ ఎవరు వచ్చినా కూడా ఏ సమస్య అయినా కూడా చాలా ఓపికగా వింటూ వాళ్ళకి సమాధానం చెప్తూ వాళ్ళ పని ఏదైనా చేయగలిగే పని అయితే వెంటనే మళ్ళీ 1 సెకండ్ కూడా లేట్ చేయకుండా
ఒక సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా వెంటనే ఆ ఫైల్ని సంతకం పెట్టి పంపిస్తూ మండలంలోని ప్రజలందరూ కూడా ఆదరాభిమానాన్ని పొందారు. అదేవిధంగా ఏదైనా చేయలేని పని అయితే కూడా వెంటనే అయ్యా ఈ పని ఇలా చేయలేము, దీనికి ఈ విధంగా మార్గం అయితే మీరు దాన్ని చేసుకోవచ్చు అని చెప్పి ఎక్కడున్నారు సార్ అన్నట్టు వెళ్తానంటే సార్ వస్తాం సార్ సార్. ముఖ్యంగా ఇటువంటి ఆఫీసర్లు ఇట్లాంటి హృదయపాలకి వచ్చిన దానికి ఎంతో గర్వపడుతున్నాను. ఎందుకంటే ఒక ఆఫీసర్ నా ఘాట్లో పడింది, ఎన్నో కోర్టు కేసులు పరిష్కారం దిశగా పోయినాయి. ఎవరికి ప్రాబ్లం లేకుండా సామాన్యుడు కూడా వచ్చే మార్పులు కలిసే పరిస్థితి ఈ మండలంలో తెలిసింది. దళారుల వ్యవస్థ దూరం అయింది. ఇటువంటి ఆఫీసర్లు వచ్చిన దానివల్ల ఈ రెవెన్యూ వ్యవస్థ హృదయపాలెంలో బాగుపడిన దానికి మండలంలో ఉండే నాయకులను ఎమ్మెల్యేకి కూడా ఇట్లాంటి ఆఫీసర్ని వేసిన దానికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇంకా ఏదో ఒక విధంగా మళ్ళా మనసా వరదయ్యపాలెం మండలంలోని తహసీల్దార్ కార్యాలయం అదనపు కార్యాలయ గదులకు CCL పరిశ్రమకు చెందిన 22 లక్షల నిధులతో నిర్మిస్తున్న భవనానికి భూమి పూజ చేపట్టారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గౌరీశంకర్ మాట్లాడుతూ CCL పరిశ్రమ యాజమాన్యం తాము కోరిన వెంటనే స్పందించి వారి సొంత నిధులతో కార్యాలయపు అదనపు గదుల నిర్మాణానికి ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. MR ఆఫీస్ దగ్గర CCL కంపెనీ వారు CRC ఫండ్ ద్వారా దరిదాపు GSTతో కలిపితే 20 లక్షల రూపాయలు వెచ్చించి MRO గారు, మండల నాయకులు, ఎమ్మెల్యే గారు అడిగిన వెంటనే శాంక్షన్ చేసి MRO ఆఫీస్ ఇబ్బంది ఉందని అభ్యంతరం పెట్టిన వెంటనే శాంక్షన్ చేసి కట్టించడం జరుగుతుంది. ఇదే విధంగా మండలంలో ఇంకో 35 లక్షల రూపాయలతో వర్కులు చేశారు. వేరే మండలాల్లో కూడా 45 లక్షల రూపాయలతో వర్కులు చేస్తున్నారు. దాదాపు ఈ సంవత్సరం 1 కోటి రూపాయలు వెచ్చించి కంపెనీ ఈ అభివృద్ధి పనులు చేస్తూ ఉంది. అనే కంపెనీ ఎన్నో అభివృద్ధి చేయాలని కంపెనీ కూడా మా సాయశక్తులు ఏదైనా సహాయాలు ఉంటే కృషి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన MRO గారికి, కిషోర్ గారికి, కంపెనీకి, మా నాయకులకు అందరూ రుణపడి ఉంటానని, ఈ చిన్న వయసులో ఈ అవకాశం దొరికినందుకు, ఈ మండలాలు కట్టినందుకు నేను అదృష్టంగా భావిస్తున్నానని, కంపెనీకి, కిషోర్ గారికి అందరికీ రుణపడి ఉంటానని నేను తెలియజేస్తూ విరమించుకుంటాను. తహసీల్దార్ ఆఫీసు అదనపు భవన నిర్మాణం నిమిత్తం CCL కంపెనీని CRS ఫండ్ కింద మాకు ఈ బిల్డింగ్ చాలా టైట్గా ఉన్నది, మాకు బిల్డింగ్ కావాలంటే మేనేజ్మెంట్తో మాట్లాడి మా బిల్డింగ్ కట్టుకోవడానికి సౌకర్యంతో కిషోర్ సారు వాళ్ళ ఇంజనీరింగ్ స్టాఫ్ అంతా మాకు బిల్డింగ్ కట్టుకోవడానికి వాళ్ళు నిర్వహించారు. ఆ నిమిత్తమే ఈరోజు మండల నాయకులతో, సర్పంచులతో అందరితో కలిసి కార్యాలయ భవన నిర్మాణం పూర్తి అందరూ కూడా ధన్యవాదాలు. ఈ యొక్క భవన నిర్మాణం వల్ల మాకు రికార్డ్ రూమ్ చాలా ఇబ్బందిగా ఉన్నది. ఆ రికార్డ్ రూమ్ ఒకటి ప్లస్ తహసీల్దార్ ఛాంబర్ కూడా అది కొద్దిగా చిన్నగా ఉండడం వల్ల అక్కడే దానిలో ఉండడం వల్ల మళ్ళీ కొత్తగా ఒక తహసీల్దార్ ఛాంబర్ని PRO సర్వేలు కూడా చాలా ఇబ్బందిగా ఉండడంతో వాళ్ళు కూడా రూమ్ని కేటాయించడం, 3 రూమ్లు కట్టడానికి వాళ్ళు ఇంజనీరింగ్ స్టాఫ్తో ప్లానింగ్ ఇవ్వడం జరిగింది. ఆ ప్లానింగ్ ప్రకారం వాళ్ళు బడ్జెట్ శాంక్షన్ చేయడం జరిగింది. ఆ బడ్జెట్ నిమిత్తం మర్దవాడ శివగారు కాంట్రాక్ట్ తీసుకొని దీన్ని అద్భుతంగా నిర్మిస్తారని కోరుకుంటూ ఈ యొక్క మీ వరదయ్యపాలెం మండల నాయకులకి, పాత్రికేయులందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇస్తున్నాను.
పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కళ్యాణదుర్గం పట్టణంలో డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో 2 కిలోమీటర్ల రన్నింగ్ నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణాలను పణంగా పెట్టిన పోలీస్ అమరవీరులకు జోహాలను తెలియజేశారు. విధి నిర్వహణలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయి అసువులు బాసారన్నారు. వారి ఆత్మశాంతి కోసం పోలీసుల అమరవీరుల దినోత్సవం జరుపుకుంటున్నామని డీఎస్పీ తెలిపారు. వాళ్ళని పట్టుకొని వేసుకోవచ్చు కదా. రండి సార్ రండి. బాగా కవర్ చేయి. కంప్లో అట్లోనే నమస్కారం. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా కళ్యాణదుర్గం పట్టణంలో 2 km రన్ నిర్వహించడం జరిగింది. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పించే దాంట్లో భాగంగా ఈరోజు 2 km రన్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా సాయంత్రం క్యాండిల్ ర్యాలీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క 2K రన్లో పార్టిసిపేట్ చేసినటువంటి అందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. షేర్లింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అరికపూడి గాంధీని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించుకోవడానికి 124 డివిజన్ నుంచి కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పాదయాత్ర చేస్తూ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. డివిజన్ పరిధిలోని అల్విన్ కాలనీ, ఫేజ్ 2, షిరిడి హిల్స్ నగర్, చక్రధరి నగర్ కాలనీలో ఇంటింటికి వెళ్లి కాలనీ వాసులను ఆప్యాయంగా పలకరిస్తూ కారు గుర్తుకే ఓటు వేయాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. ఈరోజు ఆల్విన్ కాలనీ సెకండ్ ఫేజ్, షిరిడి హిల్స్, కొంత భాగం చక్రధర కాలనీ పాదయాత్ర తిరగడం జరిగింది. మా పాదయాత్ర చేస్తుంటే ప్రతి ఒక్క ఇంటికి పోయి ప్రతి ఇంటికి కూడా మా ఎమ్మెల్యే అరికపూడి గాంధీ గారిని భారీ మెజార్టీతో గెలిపేయాలి, ఓట్లు వేయాలని అడుగుతుంటే, సార్ మీరు ప్రతి విషయంలో కానీ రోడ్ల విషయంలో కానీ ప్రతి దగ్గర కూడా మీరు చాలా పిలువంగానే వస్తారు అని ఒక మంచి పబ్లిక్ అంటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి జగదీశ్వర్ గారు మేమే గెలుస్తాం, షేర్లింగంపల్లిలో మేమే అత్యధిక మెజార్టీతో గెలుస్తాం అంటారు. దాని గురించి ఇలా ఆయనకు మా బీఆర్ఎస్ పార్టీ అన్నం పెట్టింది. ఆయనను 2 భార్య భర్తలకు టికెట్ ఇచ్చింది. మొన్న ఫ్లోర్ లీడర్ కూడా ఇచ్చారు. ఫ్లోర్ లీడర్ కూడా ఇచ్చినాక తర్వాత కూడా ఆయన మేము ఇచ్చిన దాంతో ఆయన పోతుంది. కానీ ఆయన మేము ఇచ్చిన మా తరఫునే గుర్తింపు వచ్చింది. సరే, ఆ గుర్తింపు వచ్చిన 2 డివిజన్లలో కూడా లేదు. మా దగ్గర అయితే బూత్ ఏజెంట్లు కూడా దొరకరు. ఎందుకంటే మీకు తెలుస్తున్నది, ఎవరన్నా వచ్చి ఒకరన్నా ఇలా ఒక 10 మంది ఉంటారు మొత్తం డివిజన్లు కడితే. ఆ 10 మందే ఉన్నారు కానీ వేరే ఒక్కరు కూడా నా మనిషి పోతలేడు, ఒక్కరు కూడా లేరు. 100% జగదీష్ గౌడ్కు మా దగ్గర 0. చూసుకోరు మీరు కావాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భార్యను కిరాతకంగా నరికి చంపిన భర్త అరెస్టు. నిందితుడిని
తొక్కిపెట్టిన సిఐ శివకుమార్ రెడ్డి. అనంతపురం జిల్లా గాల్రదిన్నెలో పేదల గుడిసెలు కూల్చివేత. హైకోర్టులో స్టే ఉన్నా కూల్చివేస్తారా అని ప్రశ్నించిన గ్రామస్తులు. అమరజీవి పొట్టి శ్రీరాములు చిరస్మరణీయులు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంలో కొనియాడిన డిప్యూటీ సీఎం నారాయణస్వామి. తెలంగాణలో మహిళా రాజ్యం రాబోతుంది. మహిళల యుద్ధవేరి సభలో అనంత విష్ణుప్రభు వెల్లడి. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్స్. మరిన్ని బులెటిన్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.